ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే 2023 అక్టోబర్ 31వ తారీఖున నేను కడప సెంట్రల్ జైలుకు పోవడం జరిగింది. ఒక అన్యాయంగా అక్రమంగా కేసు కట్టడం, దానిపై వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నిన దానిపై నేను జైలుకు పోవడం జరిగింది. అక్కడ నవంబర్ 28వ తారీఖున దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఏఫ్ఐ నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి నన్ను వచ్చి బెదిరించినాడు అని చెప్పేసి నేను అప్పుడున్న ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ అనే అతనికి నేను ఒక అర్జీ కూడా పెట్టుకోవడం జరిగింది. కానీ వైసీపీ గవర్నమెంట్లో కట్టు బానిసలుగా పనిచేస్తూ ఉన్న వైసీపీకి అనుచరులుగా పనిచేస్తూ ఉన్న సిద్ధార్థ్ కౌశల్ ఆ రోజున నా యొక్క విన్నపాన్ని అంగీకరించకుండా ఎటువంటి పరిస్థితిలో నా యొక్క అర్జీని కూడా ఆయన చూడకుండా ఉండడం జరిగింది. అయితే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఈరోజు కడపకు ఎస్పీ మారడం, హర్షవర్ధన్ రాజు గారిని వేయడం, ఈరోజు నేను ఆయనకు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను. అందుకు కాబట్టి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి వెళ్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. అయితే ఆ రోజున జరిగిన సంఘటనలన్నీ కూడా నేను వివరించడం జరిగింది. మళ్ళా కూడా వివరిస్తా. కడప సెంట్రల్ జైలుకు సంబంధించి ప్రకాష్ అనే అతను అడిషనల్ ఎస్పీగా ఉన్నాడు. అయితే నవంబర్ 28వ తారీఖున మెడికల్ క్యాంప్ పేరు చెప్పుకొని చైతన్య రెడ్డి అనే అతను శివశంకర్ రెడ్డి కొడుకు ఎంటర్ కావడం, నన్ను బెదిరించడం, ఆ టైంలోనే ఎస్పీ ప్రకాష్ అనే అడిషనల్ ఎస్పీ ప్రకాష్ అనే ఆయన పక్కనే ఉండడము, ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ రోజు కూడా లెటర్ పెడితే ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ ఈ రోజున నాకు భరోసా వచ్చిందనే కారణంగా, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ రోజున నేను ఎస్పీ గారికి, హర్షవర్ధన్ రాజు గారికి నేను ఒక అర్జీ పెట్టుకుంటే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకొని ఎవరైతే దానికి పన్నాగం పన్ని, ఎవరైతే దానికి స్కెచ్ గీసి అన్ని విధాలుగా ఆ రోజున నన్ను బెదిరించిన చైతన్య రెడ్డి మీద కావచ్చు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి మీద కావచ్చు, అందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారనే నమ్మకంతో నేను ఈరోజు కడప ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు గారిని కలవాలని అనుకుంటున్నాను, కలుస్తాను కూడా. అందుకే ఈ రోజున కంప్లైంట్ రాసుకొని కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా కూడా నేను కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటున్నా. నేను డిమాండ్ చేసేది ఒకటే, ఆ రోజున నవంబర్ 28వ తారీఖు 2023 ఆ రోజు నేను వాంటెడ్గా నేను డిమాండ్ చేసేది, ఆ రోజు సీసీ ఫుటేజ్ ఏమైంది, నన్నే కాదు నా ఇరుపక్కల ఉండే ఖైదీలను కూడా విచారించవచ్చు. అందులో భాగంగా పులివెందుల